ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కు ఘన స్వాగతం చెప్పారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలని కేటీఆర్ మొదలు పెడుతున్నారు. ఇవాల్టి పర్యటన కేటీఆర్ ఖమ్మంల ఐటీ హబ్ కు శంకుస్థాపన చేస్తారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కు ఘన స్వాగతం చెప్పారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలని కేటీఆర్ మొదలు పెడుతున్నారు. ఇవాల్టి పర్యటనలో కేటీఆర్ ఖమ్మంలా ఐటీ హబ్ కు శంకుస్థాపన చేస్తారు. దాదాపు 12.5 కోట్లతోటి ఈ బిల్డింగ్ ను కడుతున్నారు. అలాగే ధంసలాపురం ఆర్ఓబి కొత్తగా కట్టాలనుకున్న బస్టాండ్ కి కూడా శంకుస్థాపన చేస్తారు కేటీఆర్. దీంతో పాటు మిషన్ భగీరథ పనుల్ని కూడా ప్రారంభిస్తారు. పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారాశ్వర గారు ఎంపీలు ఎమ్మెల్యేలు అడగగానే 25 కోట్లతోటి 7 ఎకరాల్లో చక్కగా కాంప్లెక్స్ కట్టడం జరుగుతున్నది. సౌత్ ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా ఈ క్రమంలో 8 అంతస్తుల కాంప్లెక్స్ కట్టి అందులో అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది కాకుండా మరి సినిమా థియేటర్ కానీ వాళ్లకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఎక్కడ లేని విధంగా ఖమ్మంలో కట్టడం జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆర్టీసీకి బడ్జెట్ లో డబ్బులు పెట్టలేదు. మొట్టమొదటిసారిగా 1000 కోట్లు పెట్టి మరి 350 కోట్లతో కూడా 1400 బస్సులు కూడా కొత్తగా తీసుకొని తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా నడపడం జరుగుతున్నది. ఖమ్మం తీసుకున్నట్టయితే 100 బస్సులు స్పెషల్ గా ఖమ్మం జిల్లాకు మంత్రి గారు మీ ఎమ్మెల్యేలు ఎంపీ గారు అడగగానే మరి బస్సులు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వజ్ర బస్సులు కూడా 230 మినీ బస్సులు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో దింపడం జరుగుతుంది. మొదటగా వరంగల్ నుంచి హైదరాబాద్, నిజామాబాద్ నుంచి కూడా హైదరాబాద్ కూడా ఈ వజ్ర బస్సులు నడపడం జరుగుతుంది. ఈ వజ్ర బస్సుల ప్రత్యేకత ఏంటంటే మరి ఎవరైనా కూడా ప్రైవేట్ వాళ్ళు మ్యారేజ్లు కానీ అదేవిధంగా భక్తులందరూ కూడా మరి పుణ్యస్థలాలకు పోతే కూడా ఫోన్ చేస్తే ఆ బస్సు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ విధంగా ఏ రాష్ట్రంలో కూడా మరి ఇట్లాంటి బస్సులు కూడా లేవు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు చెప్పగానే వేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడైతే బస్ స్టాండ్లు కానీ బస్ డిపోలు ఉన్నాయో మరి అక్కడ అన్ని కూడా మరి కోట్లాది రూపాయలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కూడా బస్సులు ఉన్నటువంటి 1100 గ్రామాలు ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి 3 సంవత్సరాల కాలంలో ఆర్ఎంబీ రోడ్లు కానీ పంచాయతీలు చక్కగా వేసుకోవడం కూడా జరిగింది. ఇంకా బస్సు ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలకు కూడా బస్సులు నడుపుతాం. 90 లక్షల మంది రోజు కూడా ఆర్టీసీలో ప్రజలందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. వారికి క్షేమంగా ఇంటికి చేరే విధంగా ఆర్టీసీ పనిచేస్తున్నారు. మరి నష్టాలు వచ్చినప్పుడు కూడా ప్రజలకు సేవలు అందించే ఆర్టీసీ కాబట్టి మరి అన్ని జిల్లాలో కూడా మరి ఏదైతే గ్రామానికి కూడా బస్సు నడపడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా కూడా మరి 1000 కోట్లు బడ్జెట్ ఇచ్చినారు కాబట్టి ఇంకా అవసరం ఉంటే కూడా కొత్త బస్సులు తీసుకొని అన్ని జిల్లాలో కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా నష్టాలు వచ్చినప్పటికీ కూడా ప్రజలకు సేవ చేసే ఆర్టీసీ కాబట్టి తప్పకుండా ప్రజలకు ఇబ్బంది కాకుండా బస్సు నడుపుతామని చెప్పుకుంటూ శాసనసభ్యులు అజయ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, ఆర్టీసీ చైర్మన్ సోమవారం సత్యనారాయణ గారు, వేదిక పైన ఆసీనులైన గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్లకి, వేదిక ముందున్న మిత్రులందరికీ, ఆర్టీసీ జేఎండీ గారికి, ఆర్టీసీ సిబ్బంది మొత్తానికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు. ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పినట్టు మొత్తం దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో గానీ వరంగల్ లో గానీ ఇంకా ఎక్కడ కూడా
ఈ మన దక్షిణాదిన ఉన్న 5 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా 25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ లో ఒక వినూత్నమైన మంచి అద్భుతమైన బస్ స్టాండ్ కు ఒక బస్ స్టాండ్ కాంప్లెక్స్ కి ఇక్కడ శ్రీకారం చుట్టినందుకు ముందుగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, ఆర్టీసీ చైర్మన్ గారికి, ఖమ్మం కార్పొరేషన్ పక్షాన, ఖమ్మం ప్రజల పక్షాన హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. గౌరవ శాసనసభ్యులు, ఎంపీ గారు, అదే రకంగా గౌరవ మంత్రి గారి నేతృత్వంలో వైపు ఒక ఆదర్శంగా దాన్ని నిర్మిస్తున్నారు. మంచి బ్రహ్మాండమైన బస్ స్టేషన్ కొత్తది నిర్మిస్తా ఉన్నారు. లక్కారం చెరువు కూడా ఇప్పుడే హెలికాప్టర్ లో చూస్తే ఒక మోడల్ చెరువు కింద, అంటే మొత్తం రాష్ట్రంలోనే ఇంత చక్కగా ఒక చెరువును తీర్చిదిద్దుకుని ఒకప్పుడు మురికి రూపంగా ఉన్న ప్రాంతాన్ని ఈరోజు సుందరమైన ప్రాంతంగా మార్చుకునే విషయంలో గానీ, అదే రకంగా పట్టణంలోని రహదారుల విషయంలో గానీ అన్ని రంగాల్లో ఈ రోజు మరి మీ అందరికీ కూడా తెలుసు కొత్తగా ఒక ఐటీ హబ్ కూడా ఇక్కడ ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. ఈ రకంగా ఖమ్మం కార్పొరేషన్ మొత్తం రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు ఆదర్శంగా ఉండే విధంగా గౌరవ మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ కూడా చొరవ తీసుకుని తీస్తున్న కార్యక్రమాలకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఖమ్మం తప్పకుండా మిగతా నగరాలన్నింటికీ కూడా రాష్ట్రంలో ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి ప్రత్యేక